అందరికీ నమస్కారము. మైండ్‌ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? మనకొచ్చే రకరకాల ఆలోచనలు, ఈ ఆలోచనలు ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి? శరీరానికంటే మనము ఎక్సర్‌సైజెస్ ఇస్తాం బాడీకి, యోగా గూడా చేస్తాము. మరి మైండ్‌కి కూడా కొన్ని ఎక్సర్‌సైజెస్ ఉన్నాయి. నేను ఒక చిన్న 3 ఎక్సర్‌సైజెస్ చెప్తాను ఈరోజు. ఒక 5 నిమిషాలు పొద్దున, 5 నిమిషాలు సాయంత్రం, 10 నిమిషాలు మీ 24 గంటల్లో స్పెండ్ చేయగలిగితే మీ యొక్క ఆలోచనలు బాగా కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు తెలుసా? ఒక రోజులో మనిషికి సగటున 55,000 నుంచి 75,000 వరకు ఆలోచనలు వస్తూ ఉంటాయట. 55,000-75,000 థాట్స్ వస్తూ ఉంటాయి. వీటిని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? కంట్రోల్ చేసుకోవడం కోసమే చిన్న చిన్న యోగా ఎక్సర్‌సైజెస్ బ్రెయిన్ కోసము మనకి మంచి బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ ఉన్నాయి. వీటిని నేర్పిస్తాను. మైండ్ తెలుసు మనకి, మంకీ మైండ్ ఇది. కోతి లాంటిది. ఎక్కడ పరిగెడుతది, అక్కడ పరిగెడుతది, ఇదంటది, అదంటది, ఏదేదో అంటుంటది. దీన్ని మనము కంట్రోల్ చేసుకోవాలి. మనం బాస్‌గా ఉండి దీన్ని మన స్లేవ్‌గా, ఒక బానిసగా చేసుకొని దీన్ని మనం ఆడించడం మొదలుపెట్టాలా. అప్పుడు ఏది కావాలంటే మీకు అది జరుగుతుంది. దీని బెనిఫిట్స్ అవి ఎండ్‌లో చెప్తాను, వీడియో ఎండింగ్‌లో. సరే, బై ద వే నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఒక 3 ఎక్సర్‌సైజెస్ నేర్పిస్తాను. సింపుల్, రోజు 5 నిమిషాలు. ఫస్ట్‌ది ఏంటంటే కుంభక ప్రాణాయామ. ఇదొక 3 రౌండ్లు చేద్దాం. కుంభక ప్రాణాయామం అంటే ఏం లేదండి, చాలా సింపుల్. మనము గాలిని నోటితో పీలుస్తాము. మంచిది కాదు కదా మేడం అంటారు. ఏం కాదు, ఒక 3 రౌండ్లు పీలిస్తే, 3 రౌండ్లు మెల్లగా నోటితో పీల్చి లోపలే గాలిని అలాగే ఉంచేస్తాం. ఎంతసేపు? 15 సెకండ్స్. కష్టమైతే 10 సెకండ్స్ కూడా ఆపొచ్చు, నో ప్రాబ్లం. నేనైతే 15 సెకండ్స్ దాకా చేస్తాను రోజు. 5 సెకండ్స్, 10 సెకండ్స్ అట్లా చేయొచ్చు. అయితే 15 సెకండ్స్ దాకా ఎయిర్‌ని లోపలే ఉంచేసి మెల్లగా తర్వాత నోటి ద్వారానే గాలిని మెల్లగా వదులుతాం. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మీకు ఐడియా వస్తది. చేతిని ఎప్పుడైనా చిన్ముద్ర తీసుకొని ఒడిలో పెట్టుకుంటాము. పెట్టుకొని ఇది కుంభక ప్రాణాయామం చేద్దాం. ఇది చాలా మంచిది, మైండ్‌ని బాగా కంట్రోల్ చేస్తుంది. చూడండి. పదిహేను సెకండ్స్ ఆగుదాం ఇట్లాగే, లోపలే గాలి ఉంచేసి. ఇప్పుడు గాలి నెమ్మదిగా గాలి వదలాలి. నెమ్మదిగా గాలి నోటితోనే ఇలా మూతిని ముందుకంటూ మెల్లగా గాలి పీల్చి 15 సెకండ్స్ ఆగి మళ్ళీ నోటి ద్వారానే గాలిని వదలాలి. మీకు కష్టం అనిపిస్తే కనుక గాలి లోపలికి వెళ్ళిపోతుందని అనుకుంటే ముక్కు మూసుకోవచ్చు కూడా. గాలి పీల్చిన తర్వాత ముక్కు మూసుకొని గాలి వదిలేదాకా ముక్కు అలాగే పట్టండి. అప్పుడు పక్కా గాలి లోపలే ఉంటుంది. ఎంతసేపు? 15 సెకండ్స్. ఓకేనా? అలా చేద్దాం. అంటే ఇనీషియల్ ప్రాక్టీస్ కోసము నాతో పాటు చేయొచ్చు మీరు. అర్థమైంది కదా? ఇంకొకసారి చేద్దాము. నేనైతే ముక్కు మూసుకోవట్లేదు, మీరు కావాలంటే మూసుకోవచ్చు. ఎంత నెమ్మదిగా వీలైతే అంత నెమ్మదిగా గాలి పీల్చడము, గాలి వదలడము.
ఇంకా గాలిని 15 నిమిషాలు 15 సెకండ్స్ 15 సెకండ్స్ అలాగే అదిమి పెట్టుకోవడం. ఇది అండి. ఈ కుంభక చేసినంతసేపు మీ యొక్క ఫోకస్, మీ యొక్క దృష్టి కేవలము మీ యొక్క గాలి పీల్చడం మీద, గాలిని ఉంచడము, గాలిని వదలడం దీని మీదే ఉండాలి. అండ్ ఎటువంటి ఆలోచనలు ఏమి ఆలోచించడానికి ఉండకూడదు. అసలు ఏమి రావు కూడా మీకు ఆలోచనలు. కేవలం దీని మీద ఫోకస్ చేస్తుంటాం. 3 రౌండ్లు చేయండి పొద్దున. దీని తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామం ఒకటి ప్రాక్టీస్ చేయండి. అనులోమ విలోమ చాలా ఈజీ, అందరికీ తెలిసే ఉంటుంది. దీనికోసం విష్ణుముద్ర తీసుకుంటాం. ఇట్లా చూపుడు వేలు, మధ్య వేలు ఈ 2 మూసేసి ఈ 2 ఫింగర్స్ అంటే బొటన వేలు, రింగ్ ఫింగర్ ఈ రెండింటితోటి మనము ఆపరేట్ చేస్తాము. గాలిని ఎడమ ముక్కుతో పీల్చి కుడి ముక్కుతోటి వదులుతాము, కుడి సైడ్. మళ్ళీ కుడితో పీల్చి ఎడమతో వదులుతాము. ఇన్హేల్ ఫ్రమ్ లెఫ్ట్, ఎక్సేల్ ఫ్రమ్ రైట్. ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ నుంచి ఎక్సేల్ చేసి లెఫ్ట్కి ఇన్హేల్ చేస్తాం. ఇట్లా అవుతూ ఉంటుంది. ఇక్కడ మీరు సోహం అనే మంత్రం పాటించవచ్చు. గాలి పీల్చినప్పుడు లోపల అనుకోండి సో, గాలి వదిలినప్పుడు అని లోపల అనుకోండి. బయటికంటే మనం గాలి పీల్చడము వదలడం కుదరదు. లోపల అనుకుంటే మీకు ఏంటంటే నెమ్మదిగా గాలి పీల్చగలరు, నెమ్మదిగా గాలి వదలగలరు. ఓకేనా? ప్రాక్టీస్ చేద్దామా? రెడీ? ఈ ఫింగర్ ఇట్లా తీసుకొని చిన్ముద్ర తీసుకొని వదిలిపెట్టుకోండి. ఒక 10 రౌండ్లు చేద్దాం. మీకు కష్టం అనిపిస్తే కళ్ళు తెరిచి నన్ను చూస్తూ చేయండి. ఇది అనులోమ విలోమ 10 సార్లు మనం మీరు చేసినంతసేపు వదిలినంత గాలి పీల్చినంతసేపు గాలి వదిలినంతసేపు హమ్ అంటూ చేయండి. ఈజీగా ఉంటుంది. 10 సెకండ్స్ అంటే 10 సార్లు 10 కౌంట్లు. ఇటు నుంచి ఒకటి వదిలితే 1, మళ్ళీ ఇటు నుంచి వదిలితే 2, అట్లా 10 కౌంట్ చేయండి సరిపోతుంది. కుంభక 3 సార్లు, ఇది అనులోమ విలోమ ఒక 10 సార్లు. దీని తర్వాత మూడవది మనం గాలి పీల్చడం ఆపుతాము. ఎంతసేపు? ఒక 10 సెకండ్లు గాలి పీల్చకుండా తర్వాత గాలి పీలుస్తాం. సపోజ్ మనం గాలి పీల్చి వదులుతాము. వదిలినాక ఒక 5 సెకండ్స్ దాకా గాలి పీల్చకుండా కంట్రోల్ చేసుకుని ఉండాలి. 5 సెకండ్ల తర్వాత గాలి పీల్చాలి. దీన్ని మనం 10 సెకండ్లకు కూడా తర్వాత కంటిన్యూ చేయొచ్చు. ఒకసారి 5 సెకండ్స్కి ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ గాలి పీల్చి వదులుదాము. వదిలినాక 5 సెకండ్స్ దాకా గాలి పీల్చొద్దు. నేను కౌంట్ చేసి చెప్తాను మీకు. ఓకేనా? రెడీయా? ఐదు సెకండ్స్ అయినాక గాలి పీల్చొద్దాం. ఇప్పుడు 10 సెకండ్లకు ట్రై చేద్దామా? కష్టం అనిపిస్తే 5 సెకండ్స్కి ఆగండి. 10 సెకండ్స్ చేయొచ్చు. ట్రై చేద్దాము. గాలి పీల్చి వదులుదాం. వదిలేసాక మళ్ళీ 10 సెకండ్స్ దాకా గాలి పీల్చొద్దు. ఓకేనా?
10 సెకండ్స్ అయినాక గాలి పీల్చి వద్దాం. మళ్ళా ఇంకొకసారి చేద్దాం ఇట్లాగే. ఆ 10 సెకండ్స్ అయినా చక్కగా గాలి పీల్చి వదిలినప్పుడు అదొక రకమైన రిలాక్సేషన్ అనిపిస్తుంది. ఇట్లా ఈ 3 టెక్నిక్స్ 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టదండి. మీరు సీరియస్గా ఇంట్లో ట్రై చేయండి. కుంభక, అనులోమ విలోమ అండ్ గాలిని ఆపడం, ఆపి తర్వాత పీల్చుకోవడం, ఈ 3 టెక్నిక్స్ పాటించండి. సింపుల్. ఇదే కాకుండా మైండ్ని బాగా కంట్రోల్ చేసుకోవాలంటే మెడిటేషన్ ఒక్కటి చేయండి. మెడిటేషన్ ఏం బ్రహ్మ విద్య కాదు, రాకెట్ సైన్స్ కాదు, చాలా ఈజీ. మీకు ఈజీగా మెడిటేషన్ ఒకటి నేర్పించాను మన ఛానల్లోని, మెడిటేషన్ ఫర్ బిగినర్స్ అనేసి. ఆ వీడియో చాలా బాగుంటుంది, మీరు అస్సలు వదలరు. ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే కనుక. ఆ వీడియో మిస్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్ ఇస్తాను. రోజు ప్రాక్టీస్ చేయండి, చక్కగా ఉంటుంది మైండ్. మైండ్ కంట్రోల్లో ఉన్న వాళ్ళు ఏ పనులైనా చేయొచ్చు. మీకు అనవసరమైన ఆలోచనలో మైండ్ కంట్రోల్లో ఉంటే ఏదైనా సాధన చేయొచ్చు. మీరు ఏం చదివినా, మీరు ఏం చేస్తున్నా పక్కా విజయం మీకు వస్తుంది. ఇంకా టెన్షన్లు, డిప్రెషన్, ఒత్తిడి ఇవన్నిటి గురించి తన్ని తారమేయచ్చు. అంత బాగుంటుంది మైండ్. ప్రాక్టీస్ అయితే రోజు చేయండి పక్కా. మీకోసమే కదా వీడియో. చూసి వదిలేయకండి. ఎప్పుడైనా ఏదైనా నేర్చుకున్నారు అంటే కనుక దాన్ని పక్కాగా ప్రాక్టీస్ చేయడం అస్సలు ఆపొద్దు. ఓకేనా? ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎంతమంది నాతో కలిసి ప్రాక్టీస్ చేశారు కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. అండ్ ఇంకొక మంచి వీడియోతో మీ అందరి కోసం చేస్తూ ఉంటాను. ఇంకా అప్పటిదాకా ఆనందంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా జీవితాన్ని గడపండి. టేక్ కేర్. గుడ్ లక్.